వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టార్ తెలుగు డిఎస్పీ న్యూస్. ప్రతి సమస్యపై మా పోరాటం స్టార్ తెలుగు డిఎస్పీ న్యూస్. మరిన్ని వార్తల కొరకు స్టార్ తెలుగు డిఎస్పీ న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణం గడియార స్తంభం సెంటర్లో మెగాస్టార్ చిరంజీవి మెగా అభిమానులు నల్లా చిట్టి ఏడిది శ్రీను నల్లా నాయుడు ఆధ్వర్యంలో చిరంజీవి 70వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాణాసంచ కాల్పులతో, అన్నదానం, వస్త్రదానాలతో, పండ్లు పంపిణీ చేసి చిరంజీవిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు హాజరై మాట్లాడుతూ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా స్వయం కృషితో ఉన్నత స్థాయిలో సినీ దిగ్గజం అనేక మందికి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న మహామనిషి చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో హాజరు కావడం చాలా సంతోషంగా ఉందని కొనియాడారు. చిరంజీవి వీరాభిమానిగా 45 సంవత్సరాల నుంచి జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నామని, ఈ సంవత్సరం కూడా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని ఆనంద ఉద్వేగంతో మాట్లాడారు నల్లా చిట్టి. కార్యక్రమంలో చిరంజీవి అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొనగా అభిమానుల మధ్య కేక్ కట్ చేసి చిరంజీవికి 70వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఎమ్మెల్యే ఆనందరావు, కూటమి నాయకులు. అభిమానులు శాలతో సహకరించి పర్యావరణ పరిరక్షణ ఒక మొత్తంగా వారి జ్ఞాపకను వారికి అందజేస్తున్నారు. ఒకసారి చప్పట్లు కొట్టాలి. అలాంటి శాస్త్రి గారు, గంధం పర్వాలేదు గారు స్నేహంతారండి. చూడండి. ఓకే సార్, స్టార్ట్ చేద్దాం. ఆయన యొక్క కార్యక్రమాన్ని, పుట్టినరోజు కార్యక్రమాన్ని అందరి సమక్షంలో ఘనంగా జరిపించేందుకు పెద్దలందరినీ ఆహ్వానించారు. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమలాపురం అభివృద్ధి ప్రదాత మన నాయకులు, టీడీపీ అందరూ నాయకులు, చిరంజీవి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున వచ్చారు. వాళ్ళందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి చిరంజీవి గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు. చిరంజీవి ప్రాణం పుట్టినరోజు నేను ప్రజలంతకాలం కూడా ఈ అమలాపురం కూడా చేస్తానని చెప్పేసారు. ఎందుకంటే తెలియజేసుకుంటాను. ఎందుకంటే ప్రతి పుట్టినరోజు చిరంజీవి మమ్మల్ని అందరూ కూడా ఆహ్వానిస్తారు. కానీ ఎప్పుడు కూడా హైదరాబాద్ వెళ్ళాలి. ఎందుకంటే అమలాపురంలో చేయడం, అమలాపురం చిరంజీవి గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, నాగబాబు గారికి అందరూ కూడా అమలాపురం ప్రత్యేక గుర్తుంటూ గత 40 సంవత్సరాల నుంచి కూడా నేను కష్టపడి ఇక్కడ అమ్మాయిని మోటివేట్ చేసి అమ్మాయిలందరూ కూడా సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నాను. దానికోసం నేను చిరంజీవి పుట్టినరోజు ఇక్కడ నిర్వహిస్తున్నాను. ఈ కార్యక్రమం ఇందాక చెప్పినట్టుగా చిరంజీవికి 70 సంవత్సరాలు ఎవరు నమ్మరు. 45 సంవత్సరాలు, 50 సంవత్సరాలు. ఎందుకంటే ఆయన అంత అలా ఫిట్నెస్, అంత అలాగే మెయింటైన్ చేస్తారు కాబట్టి ఆయన అలా ఉన్నారు. అలాంటి వ్యక్తి చిరంజీవి గారికి ఇంకా ఆయుష్ ఇచ్చి ఆ దేవుడు ఇంకా సేవా మార్గం ఇంకా, ఎందుకంటే చిరంజీవి గారు సినిమా నటుడుగా ఏ సినిమా నటుడు చేయలేని ఎన్నో కార్యక్రమాలు ఆయన చేశారు. కరోనా సమయంలో ఆక్సిజన్ సిలిండర్లో ఆ పని చేయాలంటే ఒక గవర్నమెంట్ సీఎం చేయగలం. అలాంటి పని చిరంజీవి గారు చేసి చూపించి ఎంతో మందిని ఇంకా బ్లాక్ బస్టర్ బీట్ అవుట్ సినిమాలు అప్పుడు ఎక్కడ ఎవరికి ఏలోకి లేవు. ఇంకా తెలుగు సినిమా చరిత్రలో ఒక చిరంజీవి గారికే ఉన్నాయి. ఆ 8 సినిమాలు చూసే మ్యాక్సిన్ అన్నమాట రాసింది, ఈయన డబ్బులు చూపించే మిషన్ అని చెప్పి. చిరంజీవి గారు ఎంత గొప్ప వ్యక్తి అంటే, ఎంత ఎదిగినా ఒదుగుండే వ్యక్తిత్వం. తెలుగు సినిమా పరిశ్రమలో ఆయన మామయ్య గారు అల్లూరు రామలింగయ్య గారు అప్పటికున్న పరిస్థితుల్లో ఏ విధంగా ఉంటే నువ్వు భవిష్యత్తులో మెగాస్టార్ అవుతావని కొన్ని మెరుగులు చెప్తే ఆ మెరుగులను పూజా తప్పకుండా పాటించే గొప్ప వ్యక్తి అంటే వ్యక్తిత్వం. అందుకే ఈ రోజు ఆయన తెలుగు సినిమా పరిశ్రమకి మొక్కులేని మహారాజుగా ఉన్న చిరంజీవి గారు. ఇది అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన విషయం కదా. అందుకే 1998లో తను ఎంత సుఖమైన జీవితాన్ని గడిపినా, ఎన్ని వేల కోట్లు ఆస్తి సంపాదించినా
ఈ రాష్ట్ర ప్రజలకి నేను సేవ చేయాలన్న ఉద్దేశంతో 1998లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ని నెలకొల్పి లక్షల మందికి రక్తదానం చేయడమే కాకుండా 9,000 మందికి కంటి ఆపరేషన్ చేయించి ఆంధ్రప్రదేశ్ అనేక మందికి ఆదర్శంగా నిలిచిన గొప్ప మహానటుడు చిరంజీవి గారిని సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. అభిమానులు చూస్తున్నా ఈ యొక్క కేక్ కట్టడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారు కేక్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని కూడా పాల్గొనేసి మన నేతలు అందరూ కూడా మన దగ్గర రావడం జరిగింది. ఇక్కడ కూడా గతంలోనే నియోజకవర్గ కేంద్రమైనటువంటి గజస్తంభ సెంటర్ లో మెగాస్టార్ మెగా కుటుంబ సభ్యులందరూ ఫ్యాన్స్ అందరూ కలిసి చిరంజీవి గారి 70వ పుట్టినరోజు వేడుకల్ని అత్యంత ఘనంగా నిర్వహించి పేద వర్గాలకి రక్తదాన శిబిరాలు, అలాగే బట్టల పంపిణీ, వస్త్రాల పంపిణీ, అలాగే అన్నదానము, పళ్ళు పంపిణీ అనేక కార్యక్రమాలు అద్భుతంగా చేశారు. ఈ సందర్భంగా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ కూటమి తరపున చిరంజీవి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ భగవంతుడు ఆయనకి మరింత ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చి ఎల్లవేళలా కాపాడి మరి 100 పుట్టినరోజు పైన జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అమలాపురంలో పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు ఆరాధ్య దైవం పుట్టినరోజు సందర్భంగా అమలాపురం గజస్తంభ సెంటర్ లో వేడుకలు నిర్వహించాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అమలాపురం శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు హైదరాబాద్ ఆనందరావు గారు ఇచ్చేసి కేక్ కటింగ్, అనంతరం బట్టల పంపిణీ, అలాగే అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు. చిరంజీవి గారికి అమలాపురం అంటే ప్రత్యేక అభిమానం ఉంది. అటువంటి అమలాపురంలో పుట్టినరోజు వేడుకలు గత సుమారు 40 సంవత్సరాల నుంచి కూడా మేము ఇక్కడే నిర్వహిస్తున్నాం. ఎందుకంటే 21వ తారీఖు 22వ తారీఖున అందరూ కూడా హైదరాబాద్ లో ఉంటారు. కానీ చిరంజీవి గారి అమలాపురం ఉన్న ఇంట్రెస్ట్ మీద ఇక్కడ కార్యక్రమం చేయాలని చెప్పేసి ఈ సంవత్సరం కూడా మనం హైదరాబాద్ వెళ్లకుండా చిరంజీవి గారి కార్యక్రమం వారం రోజుల నుంచి అలాగే వారోత్సవాలుగా నిర్వహించి ప్రతిరోజు కూడా కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ రోజు ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు అందరూ కూడా ఇచ్చేసి అందరూ కూడా పాల్గొని అందరూ కూడా చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారికి అమలాపురం చిరంజీవి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పద్మవిభూషణ్ మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి గారి 70వ పుట్టినరోజు సందర్భంగా అమలాపురం గజస్తంభ సెంటర్ లో స్థానిక శాసనసభ్యులు ఆనందరావు గారి చేతుల మీదుగా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు అందరూ కూడా ఇచ్చేశారు. చిరంజీవి గారి పుట్టినరోజు అంటే అభిమానులందరికీ పండగ రోజు. మనకి సంక్రాంతి, దశమి ఎలా చేసుకుంటామో చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకలు ఆగస్టు 15 నుంచి వారోత్సవాల కింద రోజుకో కార్యక్రమం మీద జిల్లా అంతా తిరుగుతూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా స్థానిక గజస్తంభ సెంటర్ లో కేక్ కటింగ్, వస్త్రదానం, అన్నదానం కార్యక్రమం కూడా ఎంతో ఘనంగా నిర్వహించుకున్నాం. ఈ కార్యక్రమానికి అన్ని మెగా ఫ్యామిలీ అభిమానులందరూ కూడా పాల్పంచుకున్నారు. చిరంజీవి గారు ఒక వ్యక్తి, ఒక శక్తి ఆయన. ఎందుకంటే ఆయన ఇండస్ట్రీలో ఒక సినిమా నటులుగా ఎవరూ చేయని కార్యక్రమాలు ఆయన చేశారు. కరోనా సమయంలో ఆక్సిజన్ ఒక గవర్నమెంట్ చేసే పనిని ఒక చిరంజీవి గారు చేసి చూపించారు. ఎంతో మందిని రక్తదానం చేసి లక్షలాది మందిని కాపాడిన వ్యక్తి చిరంజీవి గారు. అలాంటి వ్యక్తి పుట్టినరోజు జరుపుకుంటాం మా అందరికీ కూడా ఆనందంగా ఉంది. అలాంటి వ్యక్తికి చిరంజీవి గారికి ఆ దేవుడు ఆయుష్ ఇవ్వాలని చెప్పి ఒక అభిమానిగా నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. జై చిరంజీవ, జై పవన్ కళ్యాణ్, జై నాగేంద్ర బాబు. నా పేరు కళాభిత్రాజు, వీరలపాలెం సర్పంచ్, రాష్ట్ర సర్పంచ్ సమైక్య సెక్రటరీ. ఇవాళ అమలాపురం పట్టణంలో డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకలు ఇంత ఘనంగా జరుపుకుంటున్నటువంటి అమలాపురం యువతకి, అలాగే మా చిరంజీవి యొక్క అభిమానులు అందరికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ రోజు చిరంజీవి గారు నిలబెట్టినటువంటి బ్లడ్ బ్యాంక్ అయితే, ఐ బ్యాంక్ అయితే ఆయన స్ఫూర్తితో మేము ప్రజారాజ్యం పార్టీ కానించి ఆయన వెన్నుంటి నుండి పనిచేసి ఆయన స్ఫూర్తి మాకు ఈవేళ ఈ పదవులు రావడం కూడా మెగాస్టార్ చిరంజీవి గారు అని మరొకసారి మేము మనం చేసుకుంటున్నాం. ఎందుకంటే ఆయన నడిచిన బాటలో మేము కూడా సేవా దృక్పథంలో ఆయన నడిచిన బాటలో ఐ బ్యాంక్ అవుతే, బ్లడ్ బ్యాంక్ అవుతే, అలాగే మా సోదరులు వీరపాలెం గ్రామం నుంచి ఎవరికి రక్తం కావాల్సి వచ్చినా, బ్లడ్ కావాల్సి వచ్చినా గత 15 సంవత్సరాలుగా బ్లడ్ అవసరం ఉంటే వీరపాలెం గ్రామం ప్రతి ఒక్క యువకుడు కూడా అమలాపురం వచ్చి వివిధ హాస్పిటల్లో బ్లడ్ రక్తదానం చేయడం జరుగుతుంది. అలాగే ఆయన స్ఫూర్తితో మరిన్ని రక్తదాన శిబిరాలు చేసి అలాగే ఐ బ్యాంకులు కూడా నిర్వహించడం జరిగింది. అలాగే ఆయన సేవా కార్యక్రమంలో పాల్గొంటూ ఇలాగే ఆయన పుట్టినరోజులు మరిన్ని చేసుకోవాలని, ఆయన సుఖ సంతోషాలతో ఉండాలని, అలాగే మన రాష్ట్రం మొత్తం కూడా ఎదుర్కొంటుంది సేవా కార్యక్రమంలో మెగాస్టార్ మించిన
సినీ రంగంలో కాదు, అలాగే సేవా దృక్పథంలో రారాజుగా నిలిచినట్టు మన మెగాస్టార్ చిరంజీవి గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు.